ఒక రాజకుమారి శివుణ్ణి పెండ్లాడాలనుకొని శివుని మల్లె పువ్వులతోనూ అర్జున పుష్పాలతోనూ పూజించేది. ఒకరోజు శివుడు ఆమెకు కలలో కనిపించి ఒక తుమ్మెదను చూపించి అది వాలిన చోట వేచి ఉండాలని, తాను వచ్చి పెళ్లాడతానని చెబుతాడు. ఆమెకు మెలకువ వచ్చి కళ్ళు తెరవగానే ఒక భ్రమరం ఎదురుగా కనపడుతుంది. ఆ తుమ్మెదను అనుసరిస్తూ శ్రీశైల ప్రాంతంలోని అడవిలో ఒక పొద మీద వాలడం చేత అక్కడ శివుణ్ణి ధ్యానిస్తూ నిరీక్షణ సాగించింది. ఆ అడవులోని చెంచులు పాలు, పండ్లు, తేనె మొదలగునవి ఆమెకు ఆహారంగా ప్రతిరోజు ఇచ్చేవారు. ఒకరోజు పార్వతితో కూడా అక్కడకు శివుడు వచ్చి ఆ రాజకుమారిని చూపించి ఆమె తనను వివాహమాడదలుచుకున్నదని తెలిపాడు. దానికి పార్వతి హేళన చేస్తుంది. శివుడు తన మాటలను నిరూపించదలిచి ఆ రాజకుమారి దగ్గరకు ఒక ముసలివాడి రూపంలో వెళ్లి, రాజకుమారి, నీకోసం వెతుకుతూ ముసలివాడినయ్యి ఇంతకాలానికి నిన్ను చేరాను. నా ముసలి రూపంను లెక్క చేయక నన్ను వివాహమాడతావా అని అడిగాడు. అందుకు ఆమె ఒప్పుకుని చెంచులు వద్దన్నా వినక శివుణ్ణి వివాహమాడింది. చెంచులు కొత్త అల్లుని కోసం మధ్య మాంసాలతో విందు ఏర్పాటు చేస్తే శివుడు అలిగి విందును అంగీకరించకుండా వెళ్లిపోసాగాడు. ఆమె శివుణ్ణి మల్లయ్య, ఓ చెవిటి మల్లయ్య, ఆగు, నిలబడు అని గట్టిగా పిలిచినా శివుడు లెక్క చేయకపోయేసరికి రాయిలాగా మాట్లాడవేమి, అక్కడే లింగంగా మారిపోని శపించింది. ముదుసలి రూపంలో ఉన్న శివుడు అక్కడే లింగంగా మారిపోయాడు. అందుకు పార్వతి రాకుమారిని చూసి, ఓసి, భ్రమరమును వెంబడించి వచ్చిన నీవు తుమ్మెదగా మారిపోని శపించాడు. దాంతో ఆమె శివుని భార్యగా బ్రహ్మరాంబ నామంతో నిలిచిపోయింది. అందుకునే భక్తులు ఎప్పటికీ స్వామిని వృద్ధ మల్లయ్య, ముసలి మల్లయ్య, చెవిటి మల్లయ్య అని పిలుస్తారు. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.